ఇప్పటి వరకు మీరు ఎన్ని బిజిలీ ఆడిటింగ్స్ చేసి ఉండొచ్చు ఇప్పటివరకు? మేము అట్లీస్ట్ డొమెస్టిక్లో అయితే ఒక 700 to 800 అట్లా చేసి ఉంటాము. అండ్ ఇండస్ట్రీస్లో ఒక మేబీ అరౌండ్ 400 to 500 వరకు చేసినాము. ఓకే. బేసిక్గా తెలంగాణలో ఎక్కువ ఉన్నాము అండ్ స్మాల్ పార్ట్ ఢిల్లీలో కొన్ని చేసినాము, భోపాల్లో కొన్ని చేసాము. ఓకే. ఓకేనా అట్లా. సో ఆల్ ఓవర్ ఇండియాలో మన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు అంటే కొన్ని సిటీస్లో ఎక్కువ ఫోకస్డ్ ఉన్నాము. ఇప్పుడు ఇంకొకటి ఆల్ ఓవర్ ఇండియా అంటే నేను చెప్తున్నాము, ఇప్పుడు మేము యాజ్ ఎ కంపెనీ, యాజ్ ఎ తెలంగాణ స్మాల్ స్టార్ట్అప్ లాగా స్టార్ట్ చేసి ఒక బిల్ ఈరోజు మేము ఆల్మోస్ట్ వీ డూ 3.5 crore మీటర్ రీడ్స్ అండ్ బిల్ జనరేషన్ అక్రాస్ ద కంట్రీ అన్నట్టు. ఆల్మోస్ట్ అంటే ఒక 80,000 పీపుల్ మా సాఫ్ట్వేర్ యూజ్ చేసి డోర్ టు డోర్ పోయి బిల్ జనరేట్ చేస్తారు. ఓకేనా. మా ఏఐ పవర్డ్ అంటే ఫోటో తీయంగానే ఇమేజ్ని ఆటో ప్రాసెస్ చేయడము, లేకుంటే మా డివైజెస్ తోటి మీటర్ రీడింగ్ చేయడము. దీంట్లో అంతే ఏంటంటే మీటర్ రీడింగ్ ప్రాసెస్లో మ్యానిపులేషన్ చేయకుండా అన్నట్టు. ఇప్పుడు నేను వచ్చిన మీ దగ్గరికి, శివ దగ్గరకు వచ్చినాను, సికిందర్ ప్లీజ్ మీరు కొంచెం ఈ నెల నాకు కొద్దిగా తక్కువ బిల్లు రావాలి, నాకు కొద్దిగా తక్కువ రీడింగ్ కొట్టమనేది ఇంతకుముందు ఒక ఆప్షన్ ఉంటుండే, ఇప్పుడు లేదు అది. ఇప్పుడు మా సర్వీసెస్ తోటి అసలే చేయడానికి రాదు. సో అట్లా మేము డిస్కామ్కి హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 40 to 50 lakh బిల్స్ మా సాఫ్ట్వేర్ తోటి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ జనాలు కన్ఫ్యూజ్ అవుతారు మీరు అన్న దాంట్లో. ఒకటి అంటే ఎక్కువ బిల్లు వస్తుంది, తక్కువ బిల్లు వచ్చేటట్టు రీడింగ్ కొట్టు అని అంటే కరెంట్ బిల్ అయినా అడిగినట్టు అనుకుంటారు మళ్ళీ రీడింగ్ కొట్టేటప్పుడు. కరెక్ట్. ఇక్కడ నేను ఒక క్లారిఫై చేస్తున్నా, ఇది ఏంటంటే ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తున్నాం అన్నట్టు. అది కూడా వన్ ఆఫ్ అవర్ సర్వీస్. ఓకే. కరెంట్ బిల్ తగ్గేయడం ఒక సర్వీస్. ఓకే. ఈ యూటిలిటీ సైడ్ చేసే సర్వీస్ ఇది అన్నట్టు. మేము ఇప్పుడు టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ బోత్ ఆర్ అవర్ క్లయింట్స్. ఓకేనా. అట్లా తెలంగాణ ఇండియా మొత్తంలో ఒక 15 to 16 ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ మా క్లయింట్స్. ఓకేనా. వాళ్ళందరూ కలిసి ఆల్మోస్ట్ ఒక 3.5 crore బిల్స్ జనరేట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. ఓకేనా. సో అట్లా మేము ఎస్టాబ్లిష్ అయినాం. ఆ ఎస్టాబ్లిష్ అయినాక ఫర్దర్గా మేము ముందు నుంచి ఏంటంటే యూటిలిటీస్ అంటే ఈ డిస్కామ్స్కి హెల్ప్ చేయాలి, కన్జ్యూమర్కి హెల్ప్ చేయాలి. ముందు నుంచి కూడా 2 డైరెక్షన్స్ ఉన్నాయి. సో బట్ మేము సర్వైవ్ కావాలి కదా ఫస్ట్. అట్లీస్ట్ మేము ఈ చేయాలంటే ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇట్లాంటి ప్రోడక్ట్ డెవలప్ చేయాలి, ఓకేనా, సర్వీసెస్ ఎనేబుల్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాస్ట్. సో ఇప్పుడు మేము ఏంటంటే యూటిలిటీలో ఎస్టాబ్లిష్ అయిన ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు కన్జ్యూమర్ సర్వీసెస్ మోర్ అగ్రెసివ్గా మార్కెట్కి తీసుకెళ్తున్నాం. ఓకే.